మై డియర్ అంజలి, సరదాగా కూడా అలాంటి మాటలు మాట్లాడకు. నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. నేను ఈ స్థానంలో ఇంకెవ్వరినీ ఊహించుకోలేను. పెళ్లి మండపానికి ఆ రోజు గీత వచ్చుంటే నేను పెళ్లి చేసుకునేవాడినేమో అన్న ఫీలింగ్లో ఉన్నట్టున్నావు. అందుకే నీకలాంటి పిచ్చి కోరికలు పుట్టాయి. రేపు తెల్లవారితే ఇదే విషయాన్ని తలుచుకొని నవ్వుకుంటావు. అర్థమైందా? అది కాదు బావా. ఇంకేం మాట్లాడకు. నేను జోక్ చేయలేదు బావా. నిజంగానే గీతక్కని పెళ్లి చేసుకో అని అడిగాను. కానీ నువ్వు తేలిగ్గా తీసుకున్నావు. ఈ కోరిక తీరితే అక్క మనలందరినీ విడిచి వెళ్ళిపోతుంది. అది నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి బావా? గోరా, కన్య వధువుగా మారేది జీవితంలో ఒకేసారి. కానీ జీవితం, ప్రాణం అన్ని పోగొట్టుకున్న నేను ఇప్పుడు మళ్ళీ పెళ్లి కూతుని కాబోతున్నాను. అపహాసానికి హద్దులుండాలి. నువ్వు ప్రేతాత్మవి. కలేబారాన్ని కప్పుకోగానే కోరికలు విచ్చుకున్నాయా? పెళ్లి అంటే క్షుద్ర పూజలు అనుకున్నావా? పెళ్లి మంత్రాలు, మేళతాళాలు ఉండవులే గోరా. 3 ముళ్ళు వేయించుకుని మురిసిపోతాను అంతే. నీ మెడలో తాళి కట్టే ఆ పిచ్చి ప్రేతాత్మ ఎవరు? ప్రేతాత్మతో పరిణయం కాదు గోరా. నా మనసుకి నచ్చినవాడు, నాకు దగ్గరగా వచ్చి దూరమైన వాడు, నా చెల్లెలి మొగుడు అర్జున్. ఎందుకలా చూస్తున్నావు? అర్జున్ అన్న మాట వినగానే కనురెప్పలు కొట్టుకోవడం లేదే, నోరు తెరవడం లేదే. నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలుస్తుందా? అర్జున్ని సంపాల్సింది పోయి పెళ్లి చేసుకుంటానంటావా? చంపకుండా ఎందుకు వదిలేసావని అడిగావు కదా గోరా. ఎందుకే అతనితో 3 ముళ్ళు వేయించుకోవాలనేదే నా కోరిక. పిచ్చి ప్రేరేపణ ఆపు. నిన్ను మనిషి అనుకుని భ్రమపడుతున్న వాళ్ళని మోసం చేసి నువ్వు ఏమీ సాధించలేవు. బలవంతంగా అర్జున్తో నీ మెడలో తాళి కట్టించుకున్నా నీతో కలిసి ఉండలేడు. ఆ విషయం నీకు తెలుసా? కాపురం చేయలేనని నాకు తెలుసు గోరా. అందుకే అర్జున్ని పెళ్లి చేసుకొని ఆ మరుక్షణమే చంపేస్తాను. అప్పుడు మా ఇద్దరి ఆత్మలు ఒకటవుతాయి. నువ్వు ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుని వాడి ప్రాణాలు తీయటం అంత సులువు కాదు. ఎందుకంటే నువ్వు అనుకున్నది పౌర్ణమి రోజు మాత్రమే జరగాలి. ఏ మాత్రం విరుద్ధమైనా ఘోరం జరుగుద్ది. నేను చెయ్యబోయేదే సృష్టి విరుద్ధం. అలా చేస్తేనేగా నా ఉనికికి అర్థం ఉంటుంది. ఇంతకీ అర్జున్కి నిన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టమేనా? నీ చెల్లెలు ఒప్పుకుంటుందా? అంజలిని ఒప్పించాను. అర్జున్ మీద ప్రేమే అంజలి అర్జున్ని ఒప్పించేలా చేస్తుంది. ఈ ప్రపంచంలో
ప్రేమ కన్నా భయంకరమైన ఆయుధం వేరే ఏది ఉండదు. పసుపు తాడు చాలా పవిత్రమైనది. అందులో అఖండమైన శక్తి దాగి ఉంటుంది. అపహాస్యం చెయ్యాలని చూస్తే నువ్వు నాశనమైపోతావు. జాగ్రత్త. పర్లేదు గోరా, నా అర్జున్ కోసం ఎంతకైనా తెగిస్తాను. నీ మొగుడి చేత నా మెడలో తాళి కట్టించాలి. ఇలాంటిదే తాళి నా మెడలో వేలాడితే చాలు. నువ్వు పొద్దున్నుంచి ఏం తినలేదని వదిన చెప్పింది. ఉపవాసం ఉంటే పర్వాలేదు, అలిగితేనే కష్టం. తినంజలి. నాకొద్దు బావా, నాకు ఆకలిగా లేదు. అలా అన్నప్పుడే నువ్వు అబద్ధం చెప్తున్నావని అర్థమవుతుంది. ఎందుకు డల్గా కూర్చున్నావు? కారణం చెప్పంజలి. పోనీ మా అమ్మ ఏమైనా అందా? తన మెంటాలిటీ నీకు తెలుసు కదా. అత్తే ఏమనలేదు. ఒకవేళ ఏమైనా అన్నా నేనేం ఫీల్ అవ్వను. మరెందుకు నువ్వేం తినలేదు? ఉపవాసం ఉన్నావా అని అడిగితే అలాంటిది ఏం లేదంది పూజ. పూజలు అభిషేకాలు చాలా చేశాను బావా, అయినా లాభం లేకుండా పోయింది. ఇప్పుడు జరగాల్సింది పూజ కాదు, పెళ్ళి. పెళ్ళా? ఎవరిదంజలి? నీదే బావా. ఏంటి? నాకు పెళ్ళా? ఏం మాట్లాడుతున్నావు అంజలి? అవును బావా, పొద్దున చెప్పాను కదా, నువ్వు మా గీతకని పెళ్లి చేసుకోవాలి. షడప్ అంజలి, నీకేమైనా పిచ్చా? గీతని నేనెలా పెళ్లి చేసుకుంటాను? నిన్ను పెళ్లి చేసుకుని నేను హ్యాపీగా ఉన్నప్పుడు నీకెందుకు అలాంటి పిచ్చా ఆలోచనలు వస్తున్నాయి? గీత లైఫ్ ని పాడు చేయడం తప్పు కదా. అక్కని నేను ఒప్పిస్తాను, నా మాట విను బావా. అక్కని పెళ్లి చేసుకో. ఆర్ యు మ్యాడ్? ఇదేమన్నా బొమ్మల పెళ్ళా? నువ్వు అడగగానే పెళ్లి చేసుకోవడానికి సంబంధం లేకుండా మాట్లాడక అంజలి. మన మధ్య సంబంధం బలపడాలని నువ్వు అక్కని పెళ్లి చేసుకో అని చెప్తున్నాను. నీకేదో అయింది అంజలి. మనం బాగుండాలంటే మన మధ్య ఇంకొక వ్యక్తి ఉండకూడదు. కానీ నువ్వు గీతని రానివ్వాలని చూస్తున్నావు. గీతకు ఆత్మ శాంతిస్తుంది బావా, లేదంటే నిన్ను నన్ను ఇంట్లో వాళ్ళందరినీ చంపేస్తుంది. పెళ్లి కాని గీత మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు మీ అమ్మా నాన్నలు. అర్ధాంతరంగా కన్ను మూశారు. ఆత్మహత్య చేసుకునే ముందు గీతని మనం బాగా చూసుకుంటామని నమ్మే ఉంటారు. కానీ ఇలా చేస్తే ఖచ్చితంగా మోసం పాపం చేసిన వాళ్ళం అవుతాం అంజలి. నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు బావా. అక్కడి పెళ్లి చేసుకుంటేనే మనం ఆనందంగా ఉంటాం. పదే పదే ఆ మాట అనక అంజలి, వింటుంటేనే ఇరిటేటింగ్ గా ఉంది. నువ్వంటే గీతకి ఇష్టం బావా. ఇంకా ఆపుతావా?
ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే గీతని ఇంట్లోంచి పంపించేస్తాను అంజలి. ఇష్టం ఉందని ప్రతి ఒక్కరిని పెళ్లి చేసుకుంటారా? నాన్ సెన్స్. కోపం తెప్పించుకో అంజలి. ఈ ఒక్కసారి నా మాట విను బావా. ఇంకా చాలా ఆపుతావా? నన్ను బలవంతం పెట్టి పెళ్లి చేసుకోమని ఎలా అడుగుతావంజలి? లైఫ్ లాంగ్ నరకాన్ని అనుభవించాలని ఇలా చేస్తున్నావా? నేను నిన్ను బలవంతం చేయట్లేదు బావా, బతిమలాడుతున్నాను అంతే. ఎలాగైనా నిన్ను ఈ పెళ్లి కొప్పించాలి. కానీ కానీ ఎలా ఎలా? హలో అంకుల్, ఎంతసేపు అయింది వచ్చి? సారీ ఫర్ ద లేట్. ఇంటికి వస్తానంటే వద్దన్నావు, పర్సనల్గా మాట్లాడాలన్నావు. ఏమైంది అర్జున్? ఇంట్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియట్లేదు. నేను అనుమానిస్తే నా క్యారెక్టర్ మారిందనుకుంటారు. అదే మీరు అనుమానిస్తే డ్యూటీ చేశారనుకుంటారు. ఎవరి గురించి మాట్లాడుతున్నావు అర్జున్? వారం రోజుల క్రితం మీరే ఇంటికొచ్చి గీత మీద అనుమానంగా ఉందని చెప్పారు. అమాయకురాల్ని ఎందుకలా ఇబ్బంది పెడతారన్నా నేను అమాయకుడిని అనిపిస్తుంది. మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అయిందా? మళ్ళీ మళ్ళీ ఏదో ప్రాబ్లం వస్తుందంటే దానికి కారణం గీత అనే అర్థమైంది. గీత గీత గురించా? గీత గురించి నీకేం తెలుసు అర్జున్? అనాథ అయిపోతుందని నేనే తనని మా ఇంటికి తీసుకొచ్చాను. కానీ నేను తీసుకొచ్చింది ఆడపిల్లని కాదు, ఒక రాక్షసినని ఇప్పుడు అర్థమైంది. అంటే అర్జున్ నీకు? అవును, నిజంగానే రాక్షసే. లేదంటే అంజలి మనసును ఎందుకలా పాడు చేస్తుంది? నాతో తాళి కట్టించుకోవాలని కోరుకుందని చెప్పి అంజలిని బలవంతం చేస్తుందేమో. అంజలి వచ్చి గీతని పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెడుతుంది. అంతేనా? అంతేనా అని అంత సింపుల్గా ఎలా చెప్తారు మీరు? మళ్ళీ మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ఇదేమైనా బొమ్మల పెళ్ళా? గీతని ఇంట్లో నుంచి తరిమేయాలనిపిస్తుంది. అంజలికి ఏం చెప్పిందో ఏంటో, తను సరిగ్గా భోజనం చేయట్లేదు. అంటే అర్జున్కి గీత దెయ్యం అన్న విషయం తెలియదన్నమాట. అంజలి కూడా అర్జున్కు చెప్పకుండా మంచి పనే చేసింది. గీత ఇంకెన్ని ఎత్తులు వేస్తుందో కనుక్కుంటాను. ఏదైనా తేడా చేయాలి, అప్పుడు ఆడపిల్లని కూడా చూడను. కంట్రోల్ యువర్ సెల్ఫ్ అర్జున్. గీత కాస్త వేరుందని నీకు కూడా తెలుసు కదా. వెర్రి కాదంకుల్, పిచ్చి, పొగరు, అహంకారం అన్నీ ఉన్నాయి. పోనీలే పాపం అని జాలిపడి 2 ముద్దలు పెడితే మా జీవితాలకే ఎసరు పెడుతుంది. ఐ హేట్ హర్. కూల్ అర్జున్, గీతకు నేను నచ్చ చెప్తాను. అర్థం చేసుకోకపోతే పోలీసు వాళ్ళ నేను ట్రీట్ చేస్తాను. బాబాయ్ అడిగినా ఎవరు అడిగినా గీతకైతే గుడ్ బై చెప్పాలని డిసైడ్ అయ్యాను. అర్జున్, అంజలిని నన్ను దూరం చెయ్యాలని చూస్తే అమ్మనైనా దూరం పెడతాను. నాకు ఈ అమ్మాయి ఒక లెక్క కాదు. గీత, నీ బుర్రలో మళ్ళీ ఏదో చెత్త ఆలోచన తిరుగుతుందని అర్థమైంది. ఊరికే అంటే తప్పు అన్నట్టుంది. నేనేదో కుట్ర పన్నుతున్నట్టు అలా మాట్లాడుతున్నావేంటి అర్జున్? అంత అమాయకురాల్లాగా నటించుకో. అమ్మా నాన్న లేరన్న సానుభూతి కూడా పోయింది నాకు. అన్నం పెట్టే చోట అన్యాయం చేయాలని చూస్తే ఘోరంగా దెబ్బతింటావు గీత. ఇప్పటికైనా మారి మనిషి అనిపించుకో. నలుగురితో సఖ్యంగా ఉండడం నేర్చుకో. ఇప్పుడు ఏమైందని అర్జున్ నా మీద అంతలా కోపడుతున్నావు? నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని అంజలి మనసును పాడు చేసింది నువ్వు కాదా?
టైంకి నువ్వు కళ్యాణ మండపానికి రానందుకే నాకు అంజలికి పెళ్లి చేశారు. ఆ తర్వాత అంజలి నేను ప్రేమించుకున్నామని తెలిసాక మా జీవితంలో అంతకు మించి ఆనందం లేదనుకున్నాం. కానీ నువ్వు ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి నాకు అంజలికి గొడవలు అవుతున్నాయి. చెల్లెలు కాపురం బాగుండాలని కోరుకుంటారు, కానీ ఎవరైనా చెల్లెలు మొగుడు కావాలని కోరుకుంటారా? తిట్టడం అయిపోయిందా అర్జున్? నీతో నా పెళ్లి జరుగుతుందని అప్పుడు ఆశపడ్డాను, కలలు కన్నాను. అంజలితో నీ పెళ్ళయ్యాక నా చెల్లెలు ప్రేమించిన వాడే దగ్గరయ్యాడని ఎంత సంతోషపడ్డానో నాకే తెలుసు. మరిప్పుడు నన్ను నీ మెళ్ళలో తాళి కట్టమంటుంది కదా. కట్టమంటే కట్టేస్తావా అర్జున్? అలాగైతే కట్టేయ్, నాకు పెళ్ళైనట్టుంటుంది. ఏం మాట్లాడుతున్నావు? షడప్. మరి లేకపోతే ఏంటి? తను ఈ మధ్య పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తుందని అందరికీ తెలిసిందే కదా. తన మాటలన్నీ పిచ్చి మాటలని అనుకోవచ్చు కదా. అయితే ఇందులో నీ బలవంతం గాని నీ దురుద్దేశం గాని ఏమీ లేవా? ఏ దిక్కు లేకపోతే అక్క మొగడే దిక్కు అంటారు. ఇక్కడ అక్కకి పెళ్లి కాలేదు, చెల్లెలికయింది. ఇప్పుడు నాకు వేరే సంబంధమే రాదనుకోవాలా? నీలాంటి వాడు దొరకడు అనుకోవాలా? ఎందుకు దొరకరు? నాకన్నా మంచి వాళ్ళు ఎంతో మంది ఉంటారు. నేనే నీ పెళ్లి జరిపిస్తానని నీకు చెప్పాను కదా గీత. చెప్పాక కూడా నేను అలా ఎందుకంటాను చెప్పు? అయితే తప్పంతా అంజలిలోనే ఉందంటావు. ఇప్పుడే వెళ్ళి కడిగేస్తా. అర్జున్, ఇప్పుడు ఆవేశంలో నువ్వు అంజలిని కొట్టడమో తిట్టడమో చేస్తే ఇంకా మొండిదాన్లా ప్రవర్తిస్తుంది. ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే కాని పచ్చి మంచినీళ్లు కూడా ముట్టనంటుంది. అంతవరకు రానివ్వను. ఇలాంటి ఆలోచనలు మొదట్లోనే తుంచేయాలి. అలా అన్నావు, బావుంది. వెళ్ళిరా అర్జున్. మొదట్లోనే నన్ను ఇంట్లోకి రానివ్వకపోతే ఈ గొడవలు ఉండేవి కావు అర్జున్. ఇప్పుడు నువ్వు వెళ్ళి అంజలిని అడగాలని ఇలా అబద్ధం చెప్పాను. రేపు నువ్వే నన్ను పెళ్లి చేసుకుంటే తప్పేంటి అని అంజలిని అడిగే పరిస్థితి తీసుకొస్తాను. నాతో తాళి కట్టించుకోవాలని కోరుకుందని చెప్పి అంజలిని బలవంతం చేస్తుందేమో. అంజలి వచ్చి గీతని పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెడుతుంది. మమకారం అనే మంత్రమే అన్నింటికంటే శక్తివంతమైనది. అదే అడ్డుగా పెట్టుకొని ఈ ప్రేతాత్మ అంజలిని తన గుప్పెట్లో పెట్టుకుంటోంది. అవును, మా అమ్మని చంపిందాన్ని చంపేస్తా, చచ్చిన దాన్ని మళ్ళీ చంపేస్తా. వాడిని బయటికి తీసుకురండి. ఓకే సార్. రా. కూర్చో. పర్లేదు, కూర్చో. దెబ్బలు కొట్టాక సారీ చెప్పడం పోలీసులకు అలవాటే. మా వాళ్ళు కొంచెం ఆవేశపడ్డారు, ఏమనుకోవద్దు. అలా అయితే నన్ను వదిలేస్తే నేను వెళ్ళిపోతాను. విడిచిపెడితే ఏం చేస్తావు? గీతని చంపేస్తా. దాన్ని చంపడమే నా పని. సార్, వీడు మళ్ళీ అదే మాట అంటున్నాడు. వీడిని సెల్ వేయమంటారా? మీరు బయటికి వెళ్ళండి, నేను వీటితో మాట్లాడాలి. ఎస్ సార్. నువ్వు గీతను ఎలా చంపుతావు? అది ప్రేతాత్మ కదా. మీకు అది దయ్యమని తెలిసిపోయిందా? అందుకే అడుగుతున్నాను. చనిపోయిన దాన్ని మళ్ళీ చంపడం సాధ్యం కాదు కదా, ఎలా చంపుతావు?
ప్రేతాత్మని చంపడం అంటే దాని నామరూపం లేకుండా చెయ్యడం